చండి వనితలారా చేరి మీరు ఆలోచించండి. దేవుని మాటలు అంగీకరించి మేలు పొందండి. యువతులారా కూడిరండి, ఆలకించండి. వనితలారా చేరి మీరు ఆలోచించండి. దేవుని ఎడల భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును గదా. అట్టి స్త్రీయే జ్ఞానము గలదై తన గృహమును కట్టును. దేవుని ఎడల భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును గదా. అట్టి స్త్రీయే జ్ఞానము గలదై తన గృహమును కట్టును. పరిశుద్ధతయే తన సౌందర్యము, విధేయతయే తన ఆభరణము, వాక్యమే తన ఆయుధము, ప్రార్థనే తనకున్న బలం. యువతులారా కూడిరండి, ఆలకించండి. వనితలారా చేరి మీరు ఆలోచించండి. నిరక్షించ సాహసించెను రాణి ఎస్తేరు. కన్య మరియా జనని ఆయే లోకరక్షకునికి. జాతిని రక్షించ సాహసించెను రాణి ఎస్తేరు. కన్య మరియా జనని ఆయే లోకరక్షకునికి. విశ్వసించిన వేశ్యారాహాబు ఇంటి వారిని రక్షించె గదా. హృదయము తెరచిన లూదియ గృహమే సంఘమాయె కదా. యువతులారా కూడిరండి, ఆలకించండి. వనితలారా చేరి మీరు ఆలోచించండి. సంఘమునకు స్తంభాలై బలమైన అంగాలై సంఘ సమైక్యత వర్ధిల్లుటకు స్త్రీలే నిలవాలి. సంఘమునకు స్తంభాలై బలమైన అంగాలై సంఘ సమైక్యత వర్ధిల్లుటకు స్త్రీలే నిలవాలి. క్రీస్తు రాజ్య స్థాపన చేయ యేసుతో కలిసి పోరును సలుప వీరులను యోధులను స్త్రీలు పంపాలి. సంపదను సంతతిని అర్పణ చేయాలి. యువతులారా కూడిరండి, ఆలకించండి. వనితలారా చేరి మీరు ఆలోచించండి. దేవుని మాటలు అంగీకరించి మేలు పొందండి. దేవుని మాటలు అంగీకరించి మేలు పొందండి. యువతులారా కూడిరండి, ఆలకించండి. వనితలారా చేరి మీరు ఆలోచించండి అన్నాలాంటి. సారీ, మ్యూట్ లో ఉండి మాట్లాడుతున్నా. వందాలమ్మా. వందనాలు. ఒక 10 మినిట్స్ ఎవరైనా సాక్ష్యం చెప్తారా? ఇంపార్టెంట్ వ్యక్తులు వచ్చినారు. ఒక 10 మినిట్స్ ఇప్పుడే తెలియకుండా వచ్చారు. కూర్చోబెట్టి వస్తాను, ఇంట్లో హ్యానం కూడా లేదు అందుకని. ఎవరైనా సాక్ష్యం చెప్పినా సరే 2 నిమిషాలు. సరే సరే, ఓకే.
రత్నమ్మ సిస్టర్ చక్కటి పాట పాడింది, వనితలకి యువతులకి ఇద్దరికి కదా. అందరూ యువతులు రావాలా, వనితలు రావాలా, అందరు కూడా కూడి వచ్చి మరి చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఇంతకుముందు కూడా ప్రార్థన చేసాం. ఆడవాళ్ళదే చాలా ముఖ్యమైనది ప్రభు దగ్గరికి నడిపించడం అంటే, స్త్రీలే ముందుండాలి. మరి చిన్నప్పటి నుంచి నేర్పించేది వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎవరెవరు ఎట్లా చేశారు, ఎస్తేర్ను గురించి, ఆ, రాహాబును గురించి, మరియను గురించి, వీళ్ళందరి గురించి చూస్తున్నాం మనము. ఎట్లా వాళ్ళు జీవితంలో మరి వారి పిల్లల్ని పెంచారు, లోకంలో మరి ఆ పిల్లలు ఎలా ఉపయోగపడారు, దేవుని రాజ్యాన్ని ఎలా స్థాపించారు, దేవుని రాజ్య స్థాపనలో ముఖ్యుడైనటువంటి మరి ప్రభు యొక్క వంశావళిలో ఎట్లా చేరినారు, ఇవన్నింటినీ మనము చాలా చక్కగా చాలా మార్లు విన్నాము. అవన్నీ పాఠభూతంగా చక్కగా పాడారు సిస్టర్. సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నాము. ఎవరైనా మరి సాక్ష్యం చెప్తామని ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పండి. మరి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఎవరైనా చెప్తారా సాక్ష్యము? ఎవరు లేరా? ఎవరికి ఏమి దేవుడు మేలు చేయలేదా? వాణి సిస్టర్ భాగ్యమ్మన. అవునమ్మా, వందనాలు. రెండవది కన్యకలు, మూడవది కుమార్తెలు. చింతగల స్త్రీలకు, నిర్విచారులకు, అలాగే సుఖాసక్తి కలిగిన స్త్రీలు, సుఖాసక్తి గల స్త్రీలు, నిశ్చింతమైన స్త్రీలకు వచ్చేది ఏంటో ఫలితం దేవుని వాక్యంలో మనం చూసాం. ఏంటది? శ్రమ. శ్రమ. సంఘం పట్ల, దేవుని ఇంటి పట్ల, ఆయన పని పట్ల చింత లేని వారమై ఉంటే మనకు వచ్చేది శ్రమ. ఈ లోకంలో సుఖముగా మనం బ్రతకవచ్చు, కానీ ముందుకు శ్రమలు వస్తాయని మనం చూసాం. దాని విషయంలో మరి సువార్తను కూడా మనం విన్నాం. ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 5వ వచనం నుండి 9వ వచనం వరకు ఎవరైనా చదివి వినిపిస్తారా గట్టిగా? పైకి భక్తి గల వారి వలె కన్నా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడను కనుక వీరు ఇక ముందుకు సాగరు. తొమ్మిది వరకే కదమ్మా? చాలు. చిన్న ప్రార్థన చేస్తాం. దయాళు అయిన తండ్రి, ప్రేమమైన ప్రభువా, సర్వలోక నాథుడైన తండ్రి, సర్వులకు దేవుడు అయిన గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ వీరొక మాడల కృప చూపిస్తున్న గొప్ప దేవ, నీకు వందనాలు. చాలిన దేవుడవు, వేదిక రక్షించిన దేవుడు, శాంతి సమాధానం ఇచ్చిన దేవుడు, కృపతోనే మాకు సహాయం చేస్తున్న దేవుడు, సమయమందును అసమయమందును మీ వాక్యమును ప్రకటించకున్న కృపనిచ్చిన దేవుడు, ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. వాక్యం విషయంలో ఆసక్తి కలిగి ఆయన వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు స్తోత్రములు, వందనాలు. అనుదినము మీ పాదం దగ్గర గడిపే భాగ్యం మాకు ఇచ్చినందుకు
మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. పైనుండి మీ ఆత్మ మా మీద అవసరాన్ని బట్టి కుమ్మరించమని మీ సందులో వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, వాక్యం మీది, ప్రజలు మీ వారు. తండ్రి నాన్న, మీ ఆత్మ ద్వారా మంచి బోధకుడుగా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ఏ రకమైన స్త్రీలుగా ఉండడం మీ ఇష్టమో ఆ రీతిగా మేము ఉండడానికి మాకు సహాయంను కుమ్మరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. మాతో మాట్లాడటం మీరు ఇష్టపడుతున్నారు. అనుదినం నీ గడప యొద్ద కూర్చుని ఆలకించమన్నారు. మీకు స్తోత్రం వందనాలు నాయనా. అలాగ మీ సన్నిధిలో ఆలకించాలని ఇష్టపడుతున్నాం. మీ యొక్క హృదయంలో ఉన్న భారమును బట్టి, మీ ఉద్దేశమును బట్టి, మీ చిత్తమును బట్టి మాతో మాట్లాడండి. మాట్లాడవలసింది మీరు. వినటకు చెవిని దయచేయండి, వినుబుద్ధి పుట్టించండి. ఆధ్యాత్మికమైన మార్మికమైన సంగతులు మాకు అందవు, గ్రహించలేము. గ్రహించే శక్తిని అనుగ్రహించండి. ఆత్మపూర్ణులుగా చేయండి. మాతో మాట్లాడి మీరే మహిమ పొందుకోమని, మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మేము వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను క్విజ్ చెప్పాలి అనుకున్నాను కానీ టైం అయింది కదా. దేవుని చిత్తం అయితే మరొకసారి మనం చెప్తున్నాము. పోయిన వారం మీరు విన్న సంగతులే 1-2 ప్రశ్నలు మాత్రమే వేస్తాను. ఇశ్రాయేల్ గవర్నర్ అయిన జెరుబ్బాబెలుకు ఉన్న మరో పేరేంటి? నేను అన్న అడిగిన క్వశ్చన్. వెరీ గుడ్. శేష్ బజ్జర్ యొక్క పేరుకు అర్థం ఏంటి? శ్రమలలో శ్రమలలో శ్రమలు సహించినవాడు. శ్రమలలో ఎలాంటి వస్త్రాలంట? శ్రమలలో సన్ననార వస్త్రములు. శ్రమల్లో సన్ననార వస్త్రము ధరింపచేసే దేవుడుగా మనం చూస్తున్నాం. 2 వారాల క్రితం విన్నాం మనము. దేవుని సంకల్పాన్ని నిరాకరించిన వాళ్ళు కొత్త నిబంధన యేసు ప్రభు కాలంలో దేవుని సంకల్పాన్నే నిరాకరించారంట వాళ్ళు. ఎవరు వాళ్ళు? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అని మనం చదువుతున్నాం. నిత్యము ధర్మశాస్త్రంలో తడిచినట్టుగానే ఉంటున్నారు, వింటూనే ఉన్నారు, గ్రహిస్తూనే ఉన్నారు. దేవుని సంకల్పం ఏంటి? ఆయన నామమున విశ్వాసం నుంచి రక్షించబడ్డాం. దేవుడు తీసుకోమని చెప్పిన బాప్తిస్మాన్ని తీసుకోవడం, ఇది దేవుని సంకల్పం. మొదటి సంకల్పం వెంబడి సంకల్పము అనేక ఆజ్ఞ అనుసరించడం వల్ల మనం నెరవేరుస్తాం. అలాగూ పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు దేవుని యొక్క సంకల్పాన్ని విసర్జించారు. కానీ అన్నీ తెలిసిన మనము సంఘం కూడా అనేక విషయాల్లో దేవుని చిత్తాన్ని నిరాకరిస్తూ మనము ఆ సంకల్పాన్ని దూరం చేసుకుంటూ ఉన్నామని మనం నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యం వినడానికి మనం వస్తున్నాం. ఒక చిన్న ప్రశ్న. సత్యమునకు చెవి ఇయ్యక వేటి వైపుకు తిరిగే కాలం వచ్చుచున్నదని పౌలు చెప్పాడు. కల్పనా కథల వైపుకి. కల్పనా కథల వైపు. వాటి వైపు. అలాగే జనులు హితోపదేశం ఆలకింపక ఎట్టి చెవులు గలవారై ఉన్నారని చెప్పారు. దురద చెవులు గలవారై ఉన్నారని. కనుక ఈనాడు దురద చెవులతో కల్పనా కథలు వినడానికి సిద్ధపడకుండా హితోపదేశం ఏంటో దేవుడు స్త్రీలుగా మనకి ఏ ఉపదేశం ఇస్తున్నాడో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో మరొక రకమైన కేటగిరీలో ఉన్న స్త్రీలు ఉన్నారు. ఇక్కడ ఉన్న స్త్రీల పేర్లు ఏంటి చెప్పండి? పైకి భక్తి గల వారి వలె ఉండి, పైకి భక్తి గల వారై దాని శక్తిని ఆశ్రయించని స్త్రీలు. ఈ స్త్రీలకే మరొక పేరుంది ఈ వచనాల్లో. సత్యం విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీ.
అవివేక ఎప్పటికి పొందుతారని రాయబడింది. పొందుతారా వివేకాన్ని? ఎప్పటికీ పొందలేని ఎప్పటికీ వారు. పొందలేని అవివేక స్త్రీలు అని రాయబడింది. మొట్టమొదటి ఏమో దేవుని శక్తిని ఆశ్రయించని స్త్రీలు, పైకి భక్తి కలిగిన స్త్రీలు, శక్తిని ఆశ్రయించని స్త్రీలు అవివేక స్త్రీలు అని రాయబడింది. దీని విషయమై మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? మొదటి నుంచి ఆలోచించేద్దాం. పైకి భక్తి కలిగిన వారే గాని లోపల భక్తి లేదు అని. భక్తి క్రియలు కొన్నిటిని బట్టి భక్తి ఉందని అనుకుంటాం. ఇలా ముసుగేస్తే భక్తి ఏమో అనుకుంటారు, ప్రార్థన చేస్తే భక్తి అనుకుంటారు, చర్చికి వెళ్తే భక్తి అనుకుంటారు, ఆమెన్ అంటే భక్తి అనుకుంటారు, కానుక వేస్తే భక్తి అనుకుంటారు, సేవకు వెళ్తే భక్తి అని అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదంతా పైకి భక్తే. పైకి భక్తి పరులుగా ఉంటూ శక్తిని ఆశ్రయించకుండా ఉన్నామా? శక్తి దేనిలో ఉంటుందో మనకు తెలుసు. మనం పట్టుకున్న బైబిల్ విషయంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని వాక్యం ఎలాంటిదంట? శక్తి పరిశుద్ధ లేఖనములు. లేఖనములు. శక్తి దేనిలో ఉంది? దేవుని మాటల్లో, బైబిల్లో ఉంది. దాని ద్వారా శక్తి పొందుతున్నామా? మన చేతుల్లో బైబిల్ ఉంది, కానీ బైబిల్లోని వాక్యం యొక్క శక్తిని మనం గ్రహించి ఉన్నామా? నిత్యము చేసే ప్రార్థన కూడా ఉంది. ప్రార్థనలో ఏముందంట? బలం ఉంది, శక్తి ఉంది. శక్తి ఉంది. శక్తి, ప్రార్థన శక్తి అంటున్నాడు దేవుడు. కనుక శక్తి కలిగిన 2 ఆయుధములు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మొదటిది వాక్యానుసారముగా మనం చేసే ప్రార్థన. అదే సమయంలో వాక్యంలో ఉన్న శక్తి గల పరిశుద్ధ లేఖనములు దేవుడు మనకి ఇచ్చాడు. మరి నిత్యము ప్రార్థన చేస్తున్నట్టే కనిపిస్తా ఉన్నాము, ఎప్పుడు బైబిల్ పట్టుకున్నట్టే ఉన్నాము, వింటూనే ఉన్నాము. కానీ ఎంత మాత్రం శక్తి మనలో ఉంది. ఆత్మీయ శక్తి, మేధాశక్తి కాదు, కండర శక్తి కాదు, ఒకవేళ డబ్బు శక్తి కాదు, మంది మార్బలం యొక్క శక్తి కాదు, మేధాశక్తి కాదు, కానీ ఇది దైవికమైన శక్తి. ప్రభు అన్నాడు, మాట చేత కాదు గాని, శక్తి చేత, బలిమి చేత కాదు గాని నా ఆత్మ చేత అన్నాడు. ఆత్మశక్తి ప్రియులారా. కనుక ఇటువంటి భక్తి కార్యక్రమాలు మనం చేస్తూనే ఉన్నాము, కానీ మన జీవితంలో శక్తి ఉందా? ఒకవేళ ఇక్కడ రాయబడినట్టు శక్తి లేని వారముగా ఉన్నాం, శక్తిని ఆశ్రయించని వారం. శక్తి రావాలంటే ప్రథమంగా దేవుడు ప్రాముఖ్యమైన వాడి విషయంలో, ఆయన శక్తి అత్యధికమైన శక్తి, అధిక బల సంపన్నుడు కదా ఆయన. అటువంటి శక్తి కలిగిన దేవుడు, ఆయన మనకిచ్చిన ఆయుధాలు కూడా శక్తి కలిగినవే. ఆయన తన ప్రజలకు బల పరాక్రమను అనుగ్రహించే దేవుడుగా ఆయన ఉన్నాడు ప్రియులరా. ఆయన బలాధిక్యత చేతనే మనకి ఏవైనా కలుగుతున్నాయి. ఆయన చాచిన శక్తి, ఆయన బలాశయం ఎంత గొప్పగా మనం నేర్చుకుంటున్నాం. ఆయన పిల్లలమైన మనము కూడా శక్తి కలిగిన స్త్రీలుగా ఉండాలండి. ఎప్పుడు వస్తుంది ఆ శక్తి? ఆయన ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీ అయిన బైబిల్లో రాయబడింది. ఎప్పుడు మనం బలహీన ఘటనమే కానీ ఎప్పుడు మనం శక్తిమంతులుగా ఉంటాం? ఇక్కడే ఉంది కదా, దాని శక్తిని ఆశ్రయించని వారే ఉన్నాం. ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని కూడా బైబిల్లో రాయబడింది. 1 పేతురు 3వ అధ్యాయంలో శారా విషయంలో ఆ మాట మనం చదువుతున్నాం. కనుటకు శక్తి పొందిందంట 90 ఏళ్ళ వయసులో. కనుటకు శక్తి, అది భౌతికమైన శక్తి గాని, ఆత్మీయ శక్తి గాని, ఇవన్నీ కూడా శక్తి సంపన్నుడు, బలసంపుడైన ప్రభువుని ఆశ్రయించినప్పుడే మనకు దొరుకుతుంది అని వాక్యంలో మనం ఎరుగుదాం. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని చెప్తూ కింద 6వ వచనం ప్రాముఖ్యంగా చదువుకుందాం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నాను, సత్యం విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో ఉన్నారు. ఒకే వచనం 6-7 వచనాలు కలిపి ఒక పెద్ద వచనంగా మనకు కనిపిస్తుంది. ఈ యొక్క వచనంలో ఉన్న
మరి వివరణను మనం నేర్చుకుందాం. ఏమని రాయబడింది ఇక్కడ? ఇలాగ దేవుని శక్తిని ఆశ్రయించిన వారు ఉన్నారు, ఇట్టి వారికి ముఖము చూపండి అనలేదు. కఠినంగా ఏమని రాయబడింది? ఇట్టి వారికి విముఖుడవై ఉండము, ముఖం కూడా చూడొద్దు వాళ్ళది అంటున్నాను దేవుడు. వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ పైకి భక్తి గల వారు వలె నటిస్తూ ఉన్నాం. కులక్కి లోపల ఏమీ లేదు, డొల్ల హాలో హాలో స్పియర్ అని ఒక బాల్ ఉంది అనుకోండి, ఆ బాల్ ఎలా ఉంటుంది? పైకి నిండుగా ఉందేమో కనిపిస్తుంది, లోపల ఉండేదంతా ఏంటి? గాలి, కులక్కి ఏమీ లేదు. మరి మన జీవితం కూడా అలాగే ఉన్నామా? గాలిని పోలిన వారి వలె ఉన్నామా? ఏదో బరువైన విలువైన వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నామేమో కానీ ఆ వాక్య శక్తి మనలో లేదేమో. మనలో లేదు. ఆత్మీయ శక్తి మనలో లేకుండా ఉన్నామా? ఇటు వారికి నీవు విముఖుడవై ఉండుమంటే ఇంకో రీతిగా చెప్పుకోవాలంటే వారికి దూరంగా ఉంటేనే మంచిది. విముఖుడవై ఉండము, ముఖం చూపించొద్దు అన్నట్టుగా కఠినంగా దేవుడు పౌలు ద్వారా ఎవరికి రాస్తున్నాడు? తిమోతి పత్రికలో తిమోతికి రాస్తున్నాడు. ఎఫెసులో ఫస్ట్ బిషప్ ఇన్ ద అసెంబ్లీ అని అంటారు ఆయన గురించి. కనుక అలాగ తిమోతికి ఆయన రాసిన పత్రికలో అటువంటి స్త్రీల చేరికలో మనం కూడా ఉన్నామా? స్త్రీలారా, ఎల్లప్పుడూ వాక్యం వింటూనే ఉన్నామంట. నేను అనుకుంటా మనం విన్నంత వాక్యం ఎవరు వినడం లేదేమో. ఈ 5 ఏళ్లలో ఇంకా అదనంగా దేవుడు మనకి ఎంత వాక్యం ఇస్తున్నాడు. ఎల్లప్పుడూ దేవుని వాక్యములో మునిగి తేలుతూనే ఉన్నాము కానీ మరి ఇంకా మనలో పాపం ఉందా? పాప భరితులు అంటే పాపముతో నింపబడి ఉన్నామా? పాపంతోనే నింపబడి ఉన్నాము. వాక్యము ఉంది, పాపం కూడా ఉందేమో. మేమేం పాపం చేసామని మొట్టమొదటి వెంటనే అంటాం. మేమేం పాపం చేసాం అనే ప్రశ్న మనం అంటాము, అనకుండా పోయినా మన హృదయంలో ఉంటుంది అది. కానీ పరీక్ష చేసుకుందాం. పాప భరితులుగా ఉన్నామా? వాక్య భరితులుగా ఉన్నామా? ప్రార్థనా భరితులుగా ఉన్నామా? దైవాత్మ చింతనతో మనం ఉన్నామా? దైవికమైన దృష్టితో ఉన్నామా? పై చూపుతో మనం ఉన్నామా? పాపము ఇంకా మనలో మిళితమై ఉందా? ఇవన్నీ ఎవరో చెప్తే మనం వినం, మనం ఒప్పుకోం. కానీ దేవుని వాక్యం చెప్తుంది. మీలో వాక్యం ఉందని అనుకుంటున్నారేమో, పైకే కానీ పాపము చేత మీరు నింపబడి ఉన్నారు అని చెప్తున్నాడు. ఎట్లంట? పాపవర్తులై నానా విధములైన దురాశలతో నడిపించబడుతున్నారని. పాపాలు నానా విధములైన దురాశలు మనలో ఉన్నాయంట. పౌలు అంటున్నాడు, యవనేచ్ఛలు విడిచి దూరంగా పారిపోమ్ము అన్నాడు. పౌలు అన్నాడు, నేను లోకము నాకును ఏమన్నాడు? సిలువ వేయబడి ఉన్నాము అని ఆయన చెప్తున్నాడు. మరి మనలో కూడా ఇహలోక దురాశలు ఏవైనా ఉన్నాయా? ఇన్సైడ్ ఉన్నాయా? కనబడకుండా లోపలే పెట్టుకుని వాటితో సంసారం మనం చేస్తున్నామా? అవి యొక్క స్త్రీలలో ఉండే పాపాలు, పాప భరితమైన జీవితం, నానా విధములైన దురాశలు. అసలు పాపం 3 రకములని మనకు చెప్పబడింది. ఏ ఏ పాపాలండి? 3 రకాలు ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవడము. జీవుడము. వీటన్నిటిలో ఆశలు ఉన్నాయి. వీటి చేత మనము నింపబడి ఏదో రకమైన పాపం చేత ఎడవబడుతూ, నెట్టివేయబడుతూ, ఆ పొదల చేత అనుభవబడుతూ, బయటికి కనిపించకపోయినా లోపల ఇలాంటి వారి వలె మనం ఉన్నామేమో మనము ఆలోచన చేసుకున్నాం. మరి మనమంటే ఎలా ఉన్నాం? ఇంకా ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు దేవుళ్ళలోనే గడుపుతున్నట్టుగానే ఉన్నాం. ఎల్లప్పుడూ వాక్యం నేర్చుకుంటూనే ఉన్నాం. కానీ సత్యం విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందకుండా ఉన్నామేమో. వీళ్ళారా, ఇది మనం ముఖ్యంగా ఆలోచించాలని నేను ఇష్టపడుతున్నా. సత్యము విషయమైన అనుభవ జ్ఞానం లేదంట. సత్యం అంటే మళ్ళీ ఏంటి? నీ వాక్యమే సత్యం. వాక్యము అనుభవ జ్ఞానం లేదంట. మెంటల్ నాలెడ్జ్ ఉంది, కంఠస్థం, వచనాలు, అధ్యాయాలు, పుస్తకాలు, దేంట్లో ఏముందో మనం చెప్పగలం. ప్రసంగికులు చెప్పకముందే ఆన్సర్ చేయగలము. మస్తిష్కంలో ఉంది కానీ మన హృదయంలో లేదన్నమాట. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? సత్యము విషయమైన
అనుభవ జ్ఞానం, ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ మనలో లేదు. అంటే వాక్యం నెరవేర్పు మన జీవితంలో లేదు. వాక్యం మనం నెరవేర్చి ఉంటే మన జీవితాలు అది కనిపిస్తుంది. దాన్ని అనుసరించి మనం జీవిస్తాం. ఎప్పుడూ పొందలేని అనే మాట, పొందుతారు అనే నమ్మకం కూడా ఇక్కడ కనపడడం లేదు. ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లు అని రాయబడింది. మన ఇండ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంట, అవివేక స్త్రీల ఇండ్లు. నేమ్ బోర్డు ఉంటుంది, ఒక్కొక్క ఇంటికి భర్తల పేర్లు ఉంటాయి కదండి. కానీ ఇలాంటి స్త్రీల ఇంటికి ఏం పేరు అంట, నేమ్ బోర్డు ఏంటంట, అవివేక స్త్రీల ఇండ్లు. అంటే ఆ ఇంట్లో భర్తలు లేరా? ఎందుకు ఆ ఇండ్లకు ఆ పేరు వచ్చింది అంటే, ఒకవేళ భర్త ఉన్నా కూడా నామమాత్రుడేమో, అధికారం పెత్తనం అంతా ఆడోళ్ళదేనేమో, ఆమె సిట్ అంటే ఈయన సిట్ ఏమో, ఆమె స్టాండ్ అంటే ఈయన స్టాండ్ ఏమో, అంత తన కరపత్రమే ఉందేమో. అలాంటి స్త్రీల యొక్క ఇండ్లలో పురుషుని పేరు కనిపించడం లేదు. కానీ ఒకవేళ వాళ్ళ భర్తలు చనిపోయి ఉంటే మొత్తం అంతా వీరే ఎలుబడి చేస్తూ ఉన్నారేమో, పురుషుని ప్రమేయమేమో లేనివారుగా ఉన్నారేమో, అన్నిటికంటే ముందుకు వీరే వస్తున్నారేమో. ఒకవేళ భర్త ఉన్నా లీడింగ్ అంతా కూడా స్త్రీదేనేమో. ఆ స్త్రీల విషయమే దేవుడు చెప్తూ అవివేక హృదయాలై ఎల్లప్పుడూ వాక్యం నేర్చుకుంటున్న అనుభవ జ్ఞానం, వాక్యం విషయమే అనుభవ జ్ఞానం లేదు. ఒకవేళ క్విజ్ పెడితే అన్నిట్లో ఫస్ట్ వస్తున్నామేమో, అన్ని ప్రైజ్లు మనమేనేమో. కానీ పై నాలెడ్జ్ మాత్రమే కాకుండా అనుభవంలో ఉంటేనే మన జీవితంలో అది కనిపిస్తుంది. అప్పుడే మనము అవివేకులము కాకుండా వివేకులమై ఉంటామని. మన బాగా వెల్ నోన్ వర్స్ బైబిల్లో ఒకటి ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం అందరికి కంఠస్థమే కదా, ఎవరైనా చెప్పగలరా? వివేకము లేని స్త్రీ వివేకము లేని సుందర స్త్రీ బంగారు కమ్మి లాంటి కమ్మె వంటిది, పనున్న బంగారు బంగారు కమ్మి వంటిదని. వివేకము లేని స్త్రీ బురద పోయబడిన బంగారు కమ్మెను. ఇక్కడ అంటున్నాడు అవివేక స్త్రీల ఇండ్లు. ఒకవేళ అనుభవంలో ఏమీ లేకుండా వాక్య కంఠస్థమే కానీ నెరవేర్పు లేకుండా జీవిస్తున్నట్లయితే అవివేక స్త్రీలు మనమేనేమో అని ఒకవేళ ఆలోచించలేదేమో ఇంతవరకు. ఇంత వాక్యం వింటుండగా అనుభవంలోకి తీసుకున్నామా? ఎన్ని చేష్టలు మానుకున్నాం, ఎన్ని మాటలు మానుకున్నాం, ఎంత ప్రవర్తన దిద్దుకున్నాం. దేవుడు చూపించినప్పుడు ఆ వ్యక్తివి నీవే అన్నాడు, ఆ దుర్మార్గుడు నీవే అన్నాడు, ఆ మనుషుడు నీవే అన్నప్పుడు, నాతాను ప్రవక్త అన్నప్పుడు దావీదు అలాగా కంటిన్యూ చేశాడా ఆ పాపాన్ని? ఒప్పగించుకున్నాడా? నాతాను చెరలో వేశాడా? ఏమీ చేయలేదు. కొద్దిమంది రాజులు ఉన్నారు అట్లాంటి వాళ్ళు. కానీ నాతాను ప్రవక్త చెప్పగా నేను ఏం చేశాడు? ఆ మనుషుడు నీవే అన్నాం ఆయన ఎరిగి మా దేవాలయంలోకి వెళ్ళి పాపాన్ని ఒప్పుకొని రక్తాపరాధం చేశాను ప్రభువా, కేవలం నీకు విరోధంగానే నేను చేశాను, నన్ను క్షమించమని చెప్పి ఆయన క్షమాపణ పొంది మార్చుకున్నట్టుగా చూస్తున్నాం. ఒకవేళ మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా చూపించినప్పుడు ప్రభువా అర్థం కాలేదు, ఈ అవివేకం నాలో ఉందని నేను తెలుసుకుంటున్నా ప్రభువా, అవివేకం నుండి నన్ను విడిపించమని ప్రభు సంధిలో మన జీవితాన్ని మార్చుకునే బిడ్డలుగా దేవుడు మనం హెచ్చరిస్తున్నాడేమో. మనం చూద్దాం. అనుభవ జ్ఞానం గురించి మరొక మాట బైబిల్లో ఉంది చూడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయం పక్కనే ఉంది కదా, ఎడం ప్రక్కన మనం తిప్పితే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము అక్కడ 4వ వచనంలో కూడా ఒక వచనం ఆయన ఉంది, చదువుతారా? మనుషులందరూ రక్షణ పొంది సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని నిశ్చయించుచున్నాడు. దేవుని యొక్క ఇచ్చ, దేవుని యొక్క కోరిక ఏంటంట, మనుషులందరూ, వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ మనుషులందరూ రక్షణ పొందాలి ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం సత్యమును గురించిన అనుభవ జ్ఞానం రావాలి. 66 గ్రంథాల యొక్క సారాంశం మన అనుభవంలో ఉండాలని దేవుడు కోరుతున్నారు. ప్రియులారా, మనం వాక్యం మనం ఎట్లా నేర్చుకోవాలి? అనుభవించుటకే, ఆచరించుటకే, నడుచుటకే నేర్చుకోవాలి. పిల్లలకు నడక నేర్పాం, ఏ చేయితో ఆహారం తినాలో రైట్ రాంగ్ చూపించాం పిల్లలకి, లెఫ్ట్ ఏది రైట్ ఏది చూపించాం పిల్లలకి.
అలాగ మనకు కూడా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు, నేర్చుకోమంటున్నాడు, అనుభవపూర్వకంగా నేర్చుకోమంటున్నాడు. అనుభవంలో ఉందా, కంఠస్థంలో మాత్రమే ఉందా కనుక ప్రియులారా, అలాగా ఆ దీక్షతో మనం వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రభా చెప్తున్నాం, మస్తుగా బోధిస్తున్నాం, అనుభవిస్తున్నాం. అనుభవ జ్ఞానమే తండ్రి. నా మటుకు నేను సేవలో చాలా ఏళ్ళ వరకు థియరిటికల్ గానే చెప్పానేమో అని అనిపించింది నాకు. ఒకసారి అర్థమైంది, ప్రభా థియరిటికల్ గా సిద్ధాంతపరంగా మాత్రమే ఒక ఆ వాక్యము నోటితోనే చెప్పినట్లుగానే ఉన్నానా? నీ వాక్యం నా అనుభవంలోకి తీసుకొని రావా. సుఖంలో నిన్ను సేవిస్తున్నాను తండ్రి, నేను శ్రమల్లో కూడా నిన్ను సేవించేటట్టు, నిలబడేటట్టు నన్ను చేయమని నేను అడిగినాను. ఆ తర్వాత దేవుడు శ్రమలలో ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పిస్తూ వచ్చాడు. అది మన జీవితంలో శక్తినిస్తుంది. శక్తితో కూడిన మరి సేవా జీవితం మనం జీవించగలం. కన్నీటితో, ప్రార్థనతో మనం సేవ చేసినప్పుడు ఎక్కడ లేని శక్తిని మనము చూడగలము ప్రియులారా. కనుక శక్తిని ఆశ్రయించకుండా పైకి భక్తి కలిగిన వారంగా ఉండకుండా, ప్రభా నీ వాక్యం ఏదైతే చదువుతున్నామో, నేర్చుకుంటున్నామో అనుభవములో చేయండి ప్రభా. కన్నీటి ప్రార్థన, నా కోసం కన్నీరు కారుస్తాను కానీ ఇతరుల కొరకు కన్నీరు కార్చే అనుభవం దయచేయండి. అలాగే ప్రతిదీ కూడా మనం నేర్చుకునేటట్లుగా నేర్చుకొని ఒక అక్షరాలు నేర్చుకోవాలంటే ఎన్నిసార్లు దిద్దుతారు పిల్లలు పలకలో బలపం తీసుకొని. అలాగా దేవుని దగ్గర దిద్దబడిన వాళ్ళమే నేర్చుకొని శక్తిని కలిగిన వారుగా మనం జీవించాలి. ఇది ఎంతమంది కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు? మనుషులు అందరూ రక్షణ పొందాలి. ఇప్పుడు మనం ఎంతమంది వచ్చాము? ఇప్పుడు 37 మందో 36 మందో కనిపిస్తున్నాం. 40 మనుషులు మంది ప్రతి ఒక్కరు 40 పాటి ఇంతమంది ఇదే కాదు, ఇంకెంతమంది కూడినా కూడా మనుషులమైన అందరము రక్షణ పొందడం మాత్రమే కాదు, నరకంలో నుండి తప్పించుకోవడం మాత్రమే కాదు, అనుభవపూర్తిగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలని ఇది దేవుని ఇచ్చ, ఇది దేవుని కోరిక. తల్లి బిఏ చదివితే పిల్లోడు ఎంఏ చదవాలని తల్లి కోరిక. అలాగ నాన్న ఒకవేళ చిన్న డాక్టర్ అయితే పెద్ద డాక్టర్ కావాలని తండ్రి యొక్క ఇచ్చ ఎలా ఉంటుందో, మన పరమ తండ్రి ఇచ్చే ఏంటి? అనుభవ జ్ఞానం, నిష్ణాతులు, బైబిల్ యొక్క సత్యాన్ని ఎరిగిన వాళ్ళు. బైబిల్లో పండితులని ఎవరెవరి గురించి చెప్పగలను చెప్పండి? బైబిల్లో ఎజ్రా, అపోలో ఎలాంటి వాడు అంటే, అపోలో ఎలాంటి వాడు? పౌలు ప్రవీణుడు. ప్రవీణుడు, ప్రవీణుడై ఉండే, ప్రవీణుడు. ఇజ్రా చేతిలో ఏముందంట? ఇజ్రా చేతిలో శాస్త్రి కదా, ధర్మశాస్త్రం. నవీన్యత కలిగిన వాడు. మోషే దావీదు దగ్గర ధర్మశాస్త్రం ఎక్కడుందంట? హృదయాలు. అంతరంగములు కదా. హృదయాంతరంగములు. ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలోని వాక్యమును ఉంచుకొని, పత్రికలో మీ హృదయంలో దేవుని వాక్యమును ప్రతిష్ఠ చేసుకోండి అని అన్నాడు. కనుక వాక్యములో మిళితమైన జీవితం కదా. నీళ్లు పాలు కలవవు కదా, నీళ్లు పాలు కలవు, నీళ్లు పాలు నూనె కలవదు అని వాక్యంతో మమేకమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం ప్రభువా నాకు దయచేయండి. అనేక సార్లు వాక్యము కొలబద్దులో లేము తండ్రి అని అడుక్కొని శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాల ద్వారా ఇలాగా చక్కగా ఎరిగి అవివేకమేమీ లేకుండా మనం జీవించగలం. మన పేర్లను బట్టి మన ఇండ్లకు అవివేక స్త్రీలు అనే బోర్డు మనం వేయకపోవచ్చు, కానీ దేవుడే ఆ బోర్డు వేస్తాడేమో. ఎల్లప్పుడూ వాక్యం తక్కువేమీ లేదు, కానీ వాక్యం నెరవేర్పే లేదని అవివేక స్త్రీ అనే పేరు మనం పెట్టుకుంటున్నామేమో. అనుభవ జ్ఞానం మనకు రావాలని ఎన్ని వాక్య పరిచర్యలు దేవుడు మనకి ఇస్తున్నాడండి. ఎన్ని వాక్య పరిచర్యలు ఇస్తున్నాడు. మన గాస్పులాల్లో ఎన్నిసార్లు వస్తామండి పూటాకి? ఆదివారం సాయంత్రం స్త్రీల మీటింగ్, మంగళవారం ఒక కూడిక, గురువారం ఒక కూడిక, శుక్రవారం ప్రార్థన కూడిక. అవునా? ఇన్ అడిషన్ టు దట్ గర్ల్స్కి బాయ్స్కి వేరే ఉంది. సరే ఇప్పుడు 5. ఇంకా మాకైతే మాకు ఇక్కడ శాలం చర్చిలో 6వ కూడిక కూడా ఉంటుంది. కనుక వారానికి 5-6 సార్లు మనం కూడుకుంటున్నాం. అందుకే ప్రభు అన్నాడు,
కొద్దిమంది మానుకొనుచున్నట్టుగా ఆయన నియామకుడికలు మరియు కొద్ది మంది మానుకున్నట్టుగా మీరు మానుకోవద్దు కానీ ఆ దినము సమీపించడం మీరు చూచుకున్నది మరి ఎక్కువగా అలాగ కూడుకోండి అన్నారు. మరి ఎందుకు వస్తున్నాం చర్చెస్ కంటే వాక్యం నేర్చుకోవడానికి ప్రభు అన్నాడు కదా. ఏమన్నాడు? వాక్యమనే ఉదక స్నానము చేయబట్టుకే దేవుడు నన్ను పిలుస్తున్నాడు. అప్పుడే మన అనుభవ జ్ఞానం చాలా మంది గైర్ హాజరవుతున్నారు. కాబట్టి మరి ఎక్కువగా కూడుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అనుభవ జ్ఞానం ఒక్కొక్కరు ఒక్కో రకమైన వాక్య పరిచర్య చేయటి ద్వారా మనము అలాగూ దేవుని వాక్యాన్ని అనుభవంలో మనం నేర్చుకుంటున్నాం. ఇలాగూ ఆ స్త్రీలను గురించి దేవుడు చెప్తూ ఇంత వాక్యం వింటున్నా ఎన్నడూ కూడా అనుభవ జ్ఞానం పొందలేదు కనుక మన పేరు అవివేకపు స్త్రీ అనే పేరు. కంది ముక్కన ఉన్న బంగారు కమ్మి వంటి జీవితం మనదని దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి స్త్రీల ఇళ్లలో కొద్దిమంది వస్తున్నారంట. ఇళ్లలో చొచ్చి, ఈ స్త్రీల ఇళ్లలో చొచ్చి ఆది ఆదాము భార్య పేరు ఏంటండి? అవ్వ 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 ఇంటికి ఎప్పుడు వచ్చాడు? సాతాను సర్పరూపంలో ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు వచ్చాడు. అవివేక స్త్రీల ఇళ్లలో చొచ్చి అన్న మాటకు ఆమె జీవితం సరిపోతుందేమో అని అనిపిస్తుంది. ఆయన ఎక్కడి పని చేసుకుంటున్నాడో, ఆ తోటలో ఏ మూలంలో ఉన్నాడో, ఏం పని చేస్తున్నాడో కానీ ఆయన లేనప్పుడే, ఒకవేళ ఆయన దూరంలో ఉన్నాడేమో, వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు కూడా ఆ యొక్క భర్త అయినా ఆదాముకు తెలియదేమో. తెలిసింటే ఎవరో మగస్వరం వినిపిస్తుందని వచ్చి ఉండేవాడు. ఆయన దరిదాపుల్లో లేడు. పిల్లారా, అలాంటి అవివేకపు స్త్రీల ఇండ్లలో చొచ్చి భర్త ఇంటిలో లేనప్పుడు అలాంటి వారిని లోపలికి రప్పించుకోవడం ఒక అవివేకం, పెద్ద అవివేకం కదా, పెద్ద అవివేకం. మరి ఎంతసేపు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అవివేక స్త్రీల ఇళ్లలో చొచ్చి అది తినమన్నప్పుడు రోజు రోజు దేవుడు వచ్చి చెప్తున్నాడు. చలనిపోటును వచ్చి చెప్తూ ఉంటే ఒక్క రోజులో ఆ సాతాను బోధ ఆమెకు బాగా వంటబట్టినట్లు చూస్తున్నాం. అవివేకం ద్వారా సరే భర్త వచ్చిన తర్వాత తిందామని కూడా అనుకోకుండా భర్త లేనప్పుడే తినడానికి ప్రయత్నం చేయడం. మరి ఒకటి తింటే ఎంత రుచి ఇచ్చిందో అది కదా. దొంగిలించిన నీళ్ళు ఎలాంటివి అంటండి? సామెతలు ఏమన్నా దొంగిలించిన నీళ్లు తీపి అంట. అది ఎంత మాధురంగా ఉందో ఇంకా కనుక చూచుటకు రమ్యమైనయు కదా, తినడానికి రుచికరంగా ఉంది, ఎంత ఆకర్షణీయంగా కనపడిందో ప్రియులారా. ఇదంతా కూడా అవివేకమే. సాతాను మాట వినడం. దినదిన నీ నిశ్చయంగా చస్తావన్నాడు. చిన్న నష్టం కాదు, చచ్చిపోయే నష్టం అది. ఆయన దేవుని బోధ బట్టబడలేదు తన జీవితంలో. సాతాను బోధనే ఆమెకు తీపిగా అనిపించింది. తిన్న తర్వాత భర్తకు కూడా ఇచ్చింది. అలాగే ఇవ్వటానికి ఆయన ఏమన్నాడో, ఈమె ఎలా ఒప్పించిందో మనకు తెలియదు. తాను చెడిన కోతి వనమెల్లా చెరిచినని భర్తను, ఆ తర్వాత వారి తర్వాత పుట్టిన మనందరికీ కూడా ఒక అవివేకపు స్త్రీగా, మాదిరి లేని స్త్రీగా ఆమె మార్చబడినట్టు మనం చూస్తున్నాం. ఈనాడు అట్లాంటి పనులు మనం ఏం చేయడం లేదు. మన పనులను తినమని ఎవరు మనల్ని ప్రోద్బలం చేయటం లేదు. కానీ ఈ దినాల్లో మన ఇండ్ల దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరంటే చూడండి, ఎవరు వీళ్ళు? సత్య విషయం అనుభవ జ్ఞానము పొందలేని అవివేక స్త్రీల ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు అని మనం చూస్తున్నాం. అవివేక స్త్రీల ఇళ్లలోకి కొద్దిమంది పురుషులు వస్తారంట. వారు ఏం చేస్తారా? ఇళ్లలో చొచ్చి అంటే మనం రప్పించకపోయినా చొచ్చుతారు, అంటే దూరుతారు మన ఇళ్ళ, చొరబడతారు వితౌట్ అవర్ పర్మిషన్. ఏదేదో మనలో విత్తిపోవాలని అనుకుంటారు. వీరే దుర్బోధరండి ఈ దినాల్లో. దుర్బోధ కలిపి చెరుపడి బోధలు, దుర్బోధలు. పురుషులు లేనప్పుడే వస్తారు. యెహోవా సాక్షులు అలాగే వస్తారు. దుర్బోధలు, తేడా చేసే బోధలతో వస్తారు చాలా మంది. స్త్రీ పెత్తనాలంటే ఇవే, అవివేక పెత్తనాలు ఇవే.
ఇతరులు తమ కుటుంబంలో చోటిచ్చి వారిని చెరపట్టుకొని పోతారు. అవేక స్త్రీలు చెరపట్టబడతారు అని ఆ ఇండ్లలో వచ్చి చొరబడే వాళ్ళ పేర్లు కిందనే రాయబడి ఉన్నాయి 8వ వచనంలో. ఎవరండి వాళ్ళ పేర్లు? ఎన్నే ఎంబ్రే చదవండి. ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్లు మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఎన్నే ఎంబ్రే వీరిని నిర్గమాకాండంలో మీరు చూడండి ఎక్కడా కనిపించరు. ధర్మశాస్త్రం కూడా ఎక్కడా కనిపించరు వీళ్ళు. కానీ వాక్యం ఇచ్చట కొంత అచ్చట కొంత వస్తుంది అని వాక్య ప్రకారం ఇక్కడ కనిపిస్తున్నారు. వారి పేర్లు ఎన్నే ఎంబ్రే అని. వీళ్ళు ఏం చేశారంట? మోషేను ఎదిరించినట్టు మనం చూస్తున్నాం. ఎదిరించిన వాళ్ళు వీళ్ళెవరు? చెడిన మనస్సు కలిగిన వాళ్ళు, విశ్వాస విషయంలో భ్రష్టులు అంట. విశ్వాస విషయంలో భ్రష్టులు ఎవరు? ఎన్నే ఎంబ్రేలు. సత్యాన్ని ఎదిరించే వాళ్ళు, అబద్ధాన్ని నమ్ముకుని ఇతరులను కూడా మరి చెరపట్టుకుని పోయే వాళ్ళని మనం మ్యూట్ చేసుకోండి. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించారంట. ఈ ఎదిరించిన వాళ్ళు మన ఇళ్ళలోకి వస్తారంట. ఇలాంటి వాళ్ళు చెరపట్టుకొని పోతారంట. పురుషుల దగ్గర వారి మాటలు సాగవు, వారి ఆటలు సాగవు కనుక పురుషులు లేని చోటికే వాళ్ళు వస్తారంట. ఒంటరిగా ఉన్న స్త్రీలను మరి చెరపట్టుకొని పోవడానికి వచ్చి వాళ్ళు ఈ దినాలు దుర్బోధలు చాలా ఉన్నాయి, మనం వింటూనే ఉన్నాం. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం. వేయబడిన పునాది తప్ప మరి ఏ పునాది అయినా వేయడానికి కొద్దిమంది వస్తారు. అందుకే పౌలు చాలా జాగ్రత్తలు చెప్పాడు. మేము ప్రకటించిన సువార్త కాకుండా మరి ఏ సువార్తను ఎవరైనా కనీసం దేవదూతరైనా తీసుకుని వస్తే మీరు వినొద్దని ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు పౌలు. కనుక వారు ఎట్టి వారైనా ప్రియులారా, మనం అస్తమానం వింటున్న వాక్యం కాకుండా దుర్బోధన తీసుకుని వచ్చే దినాల్లో మనం ఉన్నాం కాబట్టి అవివేక స్త్రీల ఇళ్లలో వారు దూరుతారని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చెరపట్టుకునే పోయేవారు కూడా ఎలాంటి వారో చూడండి. వీరి చరిత్ర కూడా మనం చూద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ప్రక్కనే ఉంది కదా. తీతు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో వీళ్ళు కూడా ఎలాంటి వారు? వారి నోళ్లు మూయింపవలెను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వీళ్ళు ఎవరు? 10 నుంచి చదివితే ఇంకా అర్థమవుతుంది. అనేకులు విశేషంగా సున్నితి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను, అట్టి వారు ఉపదేశించకూడనివి దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుదురు. వీళ్ళు పురుషులు లేనప్పుడు ఎందుకు వస్తారంటే పాడు చేయడానికి వస్తారు. అది ఆదాము కుటుంబాన్ని ఎలాగ పాడు చేశారో మన కుటుంబాలని, సంఘాలని దుర్బోధలతో నింపి అవి యొక్క స్త్రీలు మొట్టమొదటి బాగా దొరుకుతారని వచ్చారు. కనుక ఆదాము మొదట మోసగించబడలేదు, కానీ ఎవరు మోసగించబడ్డారు? స్త్రీ మోసగించబడినని అపరాధంలో పడింది కాబట్టి అందుకే కొన్ని ఆంక్షలు ఆమెకి విధింపబడినట్లుగా చూస్తున్నాం. ముసుగు వేసుకోవాలా స్త్రీ, అధికారం సంఘంలో లేదు, పెద్దలుగా ఉండడానికి లేదు, దేవుని వాక్యం ఉద్దేశించడానికి వీలు లేదు, స్త్రీల మధ్య చేయవచ్చునని. కారణం మొదట హవ్వ అపరాధములు మోసగించబడి పడింది కనుక ఆధిక్యతను కోల్పోయినట్టుగా చూస్తున్నాం. అయినప్పటికీ స్త్రీలను అన్యాయంగా ప్రక్కన పెట్టలేదు. తాను ఈ లోకానికి రావాల్సినప్పుడు స్త్రీనే దేవుడు ఎన్నిక చేసినట్టుగా మనం చూస్తున్నాం. మన బలహీన ఘటములైనా కూడా తన ఏకాత్మతో మనల్ని నింపి మన కొరకు మనల్ని తన దైవ సన్నిధిలో వాడుకుంటున్నాడు. అలాంటి స్త్రీలు సైన్య సమూహాన్ని లేపి దేవుడు వాడుకుంటున్నాడు. చదువు తక్కువైనా, బలము తక్కువైనా ఆమెకి ఇచ్చిన చాకచక్యం గొప్పది. స్త్రీలు రోధించి ప్రార్థన చేసేటట్టు పురుషులు చేయలేరు కదా. గొప్ప ఆధిక్యత కూడా స్త్రీలకు మనకి దేవుడు ఇచ్చాడు. ఆయన పక్షపాతి కాడు. కనుక
అలాగూ గొప్ప సైన్యంలో మనల్ని ఉంచి దేవుడు మనం వాడుకుంటున్నాడు ప్రియులారా. ఈ స్త్రీలను చెరపట్టుకొని పోతారంట. వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు, వీళ్ళు చెరపెట్టబడి ఉన్నారు అనేది ఈ సంగతి కూడా మీకు వీళ్ళు ముందు చూద్దాం. కుటుంబాలను వీళ్ళు ఏం చేస్తారంట, కుటుంబములనే పాడు చదివి. మా తమ్ముడు ఇమ్మాన్యుయల్ కుటుంబం నాకు గుర్తొచ్చింది. ఒక సేవకుని కుటుంబమే ఎంత మంచి ప్రార్థనాపరుడే, కానీ ఆ ప్రిస్సిల్లా తన పేరు. ముందు ఆ కుటుంబంలో వాళ్ళ తండ్రి ముందు దుర్బోధకు ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత వాళ్ళ చెల్లి ఆకర్షితుడైంది, వాళ్ళ అన్న, ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బంధువులు అందరూ ఆకర్షితులై ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ అని, అందరూ కూడా క్రీస్తు యేసులో ఒకటే అన్నట్ల ఆ చర్చి పేరే ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ అని. మీరు మాత్రమే ఎత్తబడతారు, ఇంకే డినామినేషన్ ఎత్తబడదని దుర్బోధతో ముందుగా తండ్రి వెళ్ళాడు. తండ్రి ఆ తర్వాత తెలుసుకొని తప్పని బయటకు వచ్చాడు. వాళ్ళ పెద్దన్న బయటకు వచ్చాడు, తమ్ముడు బయటకు వచ్చాడు, చెల్లి బయటకు వచ్చింది, అక్క కుటుంబం బయటకు వచ్చింది. ఇమ్మాను కుటుంబం ఒక్కటే, భార్య ప్రిసిల్లా, ఆ తర్వాత కుమారుడు ఎదీద్య, మంచి పేరు పెట్టుకున్నాడు ఇమ్మాన్యుయల్, ఎదీద్య, ఆ తర్వాత ప్రీతి, ఎబిగేల్ ప్రీతి. ఆ ముగ్గురు ఇప్పటికీ మరి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వారిని చెరిపిన ఎమ్రేల్ లాంటి వాళ్ళే వాళ్ళ యొక్క పాస్టర్స్. అక్కడ కూడా మేము వెళ్ళాము వాళ్ళకి చెప్పడానికి. వాళ్ళే ఏమంటున్నారు, వాళ్ళు రామంటున్నారు కదా, ఈ సంఘంలోనే ఉంటామంటున్నారు కదా, మీరు ఎందుకు వాళ్ళని ప్రోద్బలం చేస్తారని వాళ్ళ చర్చిలో దాచిపెట్టి పాస్టర్లో మాట్లాడుతున్నారు. తమ్ముళ్ళు అడిగారు, దేవుడు జతపరిచిన వారిని నరులు వేరు చేయకూడదు కదా అని అంటే, వాళ్ళే వద్దంటున్నారు, మీరెందుకు బలవంతం చేస్తున్నారు అన్నట్టుగా వారిని చూపలేదు, సంఘంలో దాచిపెట్టారు. ఇప్పటికి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో, ఏ పేటలో ఉన్నారో మాకు తెలియదు. కనుక ప్రియులారా, కుటుంబం పాడైపోయిందా లేదా? పిల్లలు ఎదిగి ఉన్నారు. శ్రేణి కంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు పెళ్ళై శ్రేణికి ఒకరు ఇద్దరు పుడితే ఆ పిల్లలు అంత పెద్ద వయసులో ఉన్నారు, కానీ వాళ్ళ డినామినేషన్లో తప్ప ఎవరునే పెళ్లి చేసుకోరంట. తండ్రి చనిపోయినా రాని డినామినేషన్ అండి. శత్రువు చనిపోతే కూడా వస్తామే, భర్త చనిపోతే కనీసం మీరు అప్పుడు కోవిడ్ టైంలో కదా, జూమ్లో అన్న తొంగి చూడండి అంటే కూడా చూడలేదు. భర్త సంపాదించిన డబ్బు 3.5 సంవత్సరాలుగా తీసుకోలేదు, ఏళ్ళ పెన్షన్ తీసుకోలేదు. ఆయన భూములు కానీ ఆయన యొక్క ఇళ్ళు కానీ 100 ఉన్నా వద్దంట వాళ్ళు. ఇటువంటి కుటుంబం పాడు చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి, ఎవరండి? ఎంబే లాంటి ఈ పాస్టర్లే, ఈ దుర్బోధకులే. మీరు చనిపోతే పరలోకానికి వెళ్ళాలంటే ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ అని సంఘంలోనే మీరు ఉండాలని, అది కలకట్టాలో ఉంటుందంట వాళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ అక్కడ. కనుక అందరు కుటుంబీకులు బయటకు వచ్చారు, సత్య దూరముగా వాళ్ళు జీవిస్తున్నారు. పిల్లల ఆ కుటుంబం కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. చెరపట్టబడిన వాళ్ళుగా ఉన్నారు, చెరపట్టబడిన వాళ్ళు 74 లక్షలు నామిని భార్య పేరిట పెట్టాడు ఇమ్మాన్యుయల్, కానీ పిల్లలు కానీ ఎవరు కానీ 11 సార్లు నేను వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టాను. ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి మెసేజ్లన్నీ. ఒక్కరోజు కూడా దాని వైపు కూడా కన్నెత్తి చూచిన వాళ్ళు, ఏ విత్తనం వేశారో, ఏ చెడు విత్తనం వేశారో వాళ్ళు దేవునికి లెక్క చెప్పవలసిన వాళ్ళు ఉన్నారు, ఆ పాస్టర్స్. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చదివాం కదా, రత్నమ్మ చదివింది, కుటుంబములను ఏం చేస్తున్నారంటే దుర్బోధకులు పాడు చేస్తున్నారు. కనుక దేవుని సేవకులు ఎన్ని రకాలుగా ఉన్నారో చూడండి. కనుక ఒక అవివేక స్త్రీల ఇళ్ళలోని జాబితాల్లోకి వెళ్ళిపోయిందా ప్రియులారా? కనుక ఈ విషయాన్ని మనం అర్థం ఉన్నట్లుగా చేసుకొని అలాగా పాడు చేయబడి నా ఇండ్లుగా ఉండకుండా మనం చెడిపోయింది కాక మన పిల్లల్ని కూడా అదే రీతిగా పెంచితే, పిల్లలకు పెళ్లి వయసులో పెళ్లి కాకపోతే వారి జీవితాలు ఏం కావాలి? భర్త చనిపోయినా మట్టి వేయడానికైనా రారా? భర్త చనిపోయినా రాలే, నాన్న చనిపోయినా రాలే, తమ్ముడు చనిపోయినా రాలేదు అంటే ఇంకా ఎంత కఠినమైన మనస్తత్వం అండి. మరి ఎటువంటి విష బీజాలు ఆ సేవకులు వేశారో మీరు చూడండి. కనుక ఇలాంటివి ఇప్పుడు మనమేమో స్ట్రాంగ్ ఉన్నాము, మన పిల్లలు రేపొద్దున వాళ్ళ బోధలు ఎట్లుంటాయో
వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏ బోధలోకి వెళ్తారో. ఉమ్, ఆ, అమెరికాలో వెళ్ళినప్పుడు మేము చూసాం. వైఎస్ ఆ, ఆమ్, రాజశేఖర రెడ్డి వాళ్ళ బంధువుల్లో ఒక పాప వాళ్ళ నాన్న మంచి శాస్త్రజ్ఞుడు. మంచి సేవ చాలా పరిచర్యకు చాలా పేరుగాంచిన వ్యక్తి. వాళ్ళ అమ్మాయి వేరే చోట వేరే స్టేట్లో ఉంటుంది. దుర్బోధలకు వెళ్ళిపోయింది అమ్మాయి పెళ్లి కాకముందు. కనుక భక్తి పరులైన తల్లిదండ్రుల పిల్లలు మరి దుర్బోధలకి వెళ్తున్నారు. మరి ఏది నిజమైన వాక్యమో ఏది నిజము కానిదో ఎరగడం చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న స్త్రీలు వారి యొక్క బోల్తాలో పడకుండాన్నట్లుగా చాలా జాగ్రత్తగా ఉండాలా. వాక్యమును నెరవేర్చవలసిన వారుగా ఉన్నారు. వీరు కూడా ఆడవాళ్ళని చెరపడుతున్నారన్నది కదా. వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళుగా ఉన్నారు చూడండి. వీళ్ళను కూడా చెరపట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, ఉమ్. 8వ వచనం మీరు చదివారు కదా, 3:8 2వ తిమోతి పత్రిక. మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. వీరి అవివేకము ఎలాగో తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును. 1:20 చూడండి. 1:20 2వ తిమోతి 1:20 ఉన్నారా వీళ్ళు? 1:20 లేదుగా, లేదు. 20 మొదటి తిమోతి 1:20. వారిలో హుమనే ఇక్కడ వీళ్ళు ఇంకో రకం ఇద్దరున్నారు చూడండి. విశ్వాస విషయంలో భ్రష్టు అయిన వారిలో హుమెనయును అలెగ్జాండర్ ఉన్నారు అని వీరు కూడా చెబుతాం. వీరు కూడా లాంటి వాళ్ళే. వీరిని సాతానుకు అప్పగించింది. 2:20 సాతానుకు అప్పగించి తిని. తీతు 1 చూడండి. తీతు 1:20 1:11. వీళ్ళు ఎందుకు ఇంటింటికి వెళ్తారంటే కారణం ఎందుకంట 1:11 చూడండి. ఎన్నేమ్రేల్ లాంటి వాళ్ళు ఎందుకు ఇంటింటికి తిరుగుతారంట? ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తారు. ఏమిటి కోసం? దుర్లాభము కొరకు ఉపదేశించు. వారు చెప్పే టీచింగ్, వారు చెప్పే వాక్యం అంతా దేనికోసమంట? దుర్లాభం. ఏదో సంథింగ్ ఎక్స్పెక్ట్ చేసే వారి దగ్గరకు వెళ్తారు. నిన్న రాత్రి నేను ఏదో ఒక స్త్రీని గురించి నేను విన్నాను. ఆమె చెప్తుంది, భర్తకు తెలియకుండా వీళ్ళకి అప్పిచ్చాను, వీళ్ళకి వడ్డీకి ఇచ్చాను అని చెప్తుంది. వాళ్ళని విడిపించడానికి బ్రదర్ మీరు వస్తారా నాతో పాటు అని అడుగుతాను. ఆయన అడుగుతున్నాడమ్మా, నీ భర్తకు తెలియకుండా నువ్వు బాకీ ఇవ్వడం చాలా తప్పు కదమ్మా. ఎవరి దగ్గరైనా దాన్ని రాబట్టుకోవాలంటే నీ భర్తను నువ్వు తీసుకొని వెళ్ళాలి కదమ్మా. ఆ బ్రదర్ని ఈ బ్రదర్ను రమ్మంటున్నావు వాక్యానుసారం. అసలు మీరు పాస్టరేనా? దేవుని నడిపింపుతో ఈ పనులు చేశారా అంటున్నాడు ఆయన. కనుక ప్రియులారా, భర్తలకు తెలియకుండా అప్పులు చేసేవాళ్ళు, భర్తలకు తెలియకుండా వడ్డీలు తీసుకునేవాళ్ళు, భర్తలకు తెలియకుండా చీటీలు కట్టేవాళ్ళు, రకరకములైన పనులు ముందుకు సాగుతూ ఉంటారు. వీళ్ళంతా అవివేక స్త్రీలే. అవివేక స్త్రీల జాబితాలోనికి వస్తారు. కనుక ప్రియులారా, కనుక ఇటువంటి వాటిని బోధించే పాస్టర్లు ఉన్నారంట. వాళ్ళు దుర్లాభము కొరకు కుటుంబముల్ని వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలు కుటుంబాలనైనా పాడు చేస్తారు. మరొక చోటు నేను చదివాను 1:20 వీళ్ళు కూడా సాతాను తన ఇష్ట ప్రకారం వారిని చెరపట్టాడు అనే మాట. ఎమ్రేలు వాళ్ళు చెరపట్టబడ్డారంట. కారణం సాతాను తన ఇష్ట ప్రకారము వారిని చెరపట్టాడంటండి. సాతాను ఇష్టంలో ఉన్నారు ఇలాంటి సేవకులు. వాళ్ళు చెడిపోయారు. ఇలాంటి స్త్రీలను వారు చెడగొట్టుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి వారి కోవులోనికి మనం వెళ్ళకుండానట్లుగా వాక్యంలో మనం చదివినట్టు మరి అవివేక స్త్రీల జాబితాలోనికి మనం చేరకుండా వివేక సంబంధమైన వారుగా మనం ఉండాలి. వివేకం ఇచ్చేది ఏదండి? దేవుని వాక్యమే మనకు వివేకం. మన మార్గం తప్పు మార్గములన్నీ మనకు అసహ్యమయ్యేటట్టు చేసేది దేవుని వాక్యమే. ఎల్లప్పుడూ వింటున్నాం, అనేక మీటింగులు వింటున్నాం, సాక్ష్యాలు వింటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం.
ఒకవేళ ఇంకా అజ్ఞానపు విషయాలు ఏవైనా ఉన్నాయా, అజ్ఞాన జీవితాలు ఉన్నాయా, భర్తలకు చెప్పకుండా ఉంటున్నాం, పరమ భర్తకు చెప్పకుండా ఆలోచన తీసుకుంటున్నామా, తండ్రి యొద్ద విచారణ చేయటం లేదా, మనుషులతో విచారణ చేస్తూ ఉన్నామా, ఆలోచించుకుందాం. దేనిలో తొలగిపోతున్నాం, ఏ అజ్ఞానం మనలో ఉందో, ఏ వివేకం మనలో ఉందో, మాట్లాడటకు మరి మరి ముందుకు వెళ్తున్నామేమో. ప్రభు అన్నాడు కదా, వినుటకు వేగిర పడవారును మాట్లాడటకు నిదానించువారును. నిదానించువారు. కనుక వివేకంగా ప్రవర్తిద్దాం. అనేక విషయాలు మనకు తెలుసులే, వాక్యంలోనే నానుతూ ఉన్నాం అనుకుంటున్నాం. అనేక డెసిషన్స్, తీర్మానాలు తీసుకునే విషయంలో అవివేకమైన ప్రవర్తనలో హేస్టీ డెసిషన్ తీసుకోకుండా వివేకంగా ఉన్నాం. పాపభరితమైన ప్రజలుగా ఉన్నామా, ఎల్లప్పుడూ వివేకం పొందలేని స్త్రీలుగా ఉన్నామా, అనుభవ జ్ఞానం ఎప్పుడూ లేదా, చదువుతున్న వాక్యం నెరవేరుస్తున్నాం అనేది స్వపరీక్ష చేసుకోవాలని మరొకసారి హెచ్చరించబడుతున్నాం. పోయిన వారం ఆదివారం చూసాం, ఎలాంటి వారు? నిశ్చింత కలిగిన స్త్రీలు, సుఖాసక్తి కలిగిన స్త్రీలు, నిర్వికారము శ్రమ పొందే స్త్రీలు, అలాగే కుమార్తెలు కానీ, అలాగే కన్యకలు కానీ. కన్యలు. ఈ రోజు మనం నేర్చుకున్న స్త్రీలు ఎవరు? అవివేకం. వివేక స్త్రీలు. మనం చూస్తున్నాం. మనలో పాపాలు భర్తీగా ఉన్నాయా? పాపాలు, వివేకమే లేదా, శక్తే లేదా, దేవుని ఆశ్రయించుట లేదా, అనుభవములో వాక్యం లేదా, మస్తిష్కంలోనే మాత్రమే ఉందా, మన ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ కలిగి ఉన్నామో లేదో చూసుకొని అలాంటి అవివేక హృదయాలుగా ఉండకుండా మన జీవితాల్ని ప్రభు వాక్య వెలుగులో మరి మనం చూసుకుంటూ మరి చక్కగా వివేకం ఇమ్మని దేవుడు అడుగుదాం. ప్రభు అన్నాడు కదా, ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నట్లయితే ఏమన్నాడు? వారి సందేహం లేకుండా నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తాను అన్నాడు. కనుక పైనుండి వచ్చే జ్ఞానమును కలిగి ఉండి వివేకం లేకుండా అనుభవంతో జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించింది. ప్రార్థన ఓకే. చేసుకుంటాం.